SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. దేవుడు అనే ఇమాజినరీ కాన్సెప్టో సెల్ఫ్ క్రియేటెడ్ కాన్సెప్టో మన బ్రెయిన్లో మనమే మన కంఫర్ట్ కోసం పెట్టుకునే కాన్సెప్టో, ఒకవేళ అది మనిషి పురోగతికి, మస్తిష్కానికి, లేకపోతే జీవితానికి ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? Philosopher Descartes, he said, if there is no God, it is necessary to invent the God. ఎందుకంటే గాడ్ అనేంత ఇమాజినరీ పవర్ లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ సొసైటీ. కరెక్ట్. ఇప్పుడు మనిషి క్రియేట్ చేశాడు దేవుణ్ణి, అది ఐ కంప్లీట్లీ బై దట్, ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్. దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు, కానీ మనిషి మాత్రం డెఫినెట్గా దేవుని క్రియేట్ చేశాడు. మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు? బాలాజీని క్రియేట్ చేశాడు, సాయిబాబాని క్రియేట్ చేశాడు, గణపతిని క్రియేట్ చేశాడు. డిఫరెంట్ ఫార్మ్స్ కాదు, వాళ్ళ కన్వీనియన్స్ మేరకు. మనుషులందరూ ఒకటే, ఒకడు అల్లా అంటాడు, జీసస్ అంటాడు, బాలాజీ అంటాడు, ఇది అంటాడు. ఆ గ్రూప్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం అప్పుడు తీసుకున్న డెసిషన్ మేకర్ పవర్ మూలాన ఆ గాడ్స్ క్రియేట్ అయినాయి. ఆ పర్టికులర్ సెక్స్లో అప్పుడప్పుడు జరిగిన దాని మూలాన ఫేజెస్ వైజ్గా పాపులారిటీ పెరగటం, ఎక్కువ మంది ఇస్లాంలో ఉన్నారా, హిందూయిజంలో ఉన్నారా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం, ఒక లీడర్ అనేది ఎలా కావాలో ఒక సొసైటీలో దేవుడు కూడా అదే కావాలి. లీడర్ అనేవాడు మనిషి, అది చచ్చిపోతూ ఉంటాడు, లేకపోతే ఆ లీడర్ని ఛాలెంజ్ చేసి ఇంకో లీడర్ వస్తాడు. ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరగకుండా ఒక పవర్ మాత్రం స్టాగ్నెంట్గా ఉండి తీరాలి, స్టాటిక్గా ఉండి తీరాలి అనే కాన్సెప్ట్లో నుంచి గాడ్ని క్రియేట్ చేశాడు మనిషి. అవును. బట్ దట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ద ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఎందుకంటే అది దట్ డజంట్ కమ్ అండర్ ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు స్పేస్, ఇప్పుడు బాలాజీ స్పేస్ని, చంద్రుడిని, మార్స్ని బాలాజీ క్రియేట్ చేశాడు అనేది ఎవరు ఆ జోలికి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఎంతసేపు బాలాజీ మా అయితే ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేశాడు, లేకపోతే ఇండియాలో వేరే వాళ్ళు ఉంటారా? బాలాజీ అనేవాడు అమెరికన్స్ అంటే ఏంటి ఆయన ఉద్దేశం అనేది ఐ వాంట్ టు నో. అంటే గణపతి ఇస్లాం తీసుకున్న వాళ్ళు కేర్ చేయడా అంటే అప్పుడు ఈ ఉన్న 4-5 దేవుళ్ళు, ఇంపార్టెంట్ దేవుళ్ళు, ఎవరు అసలు మనుషుల్ని క్రియేట్ చేశాడు ఫస్ట్? క్వశ్చన్ అది కాదు. నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఎ క్రియేటర్ అండ్ ఎ ఫెసిలిటేటర్. క్రియేటర్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్, విచ్ ఇస్ బ్రహ్మ, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మీరు గణపతిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రహ్మని ఎవడు పూజించాడు నాకు తెలిసి. సో అప్పుడు వీళ్ళు ఫెసిలిటేటర్, బికాస్ దే ఆర్ లోకల్ బాడీస్ గవర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్న్ చేయడానికి బాలాజీయో ఉండొచ్చు, బాంబే అలాంటి చోట్లకు గణపతి ఉండొచ్చు, ఇస్లాం కంట్రీస్కి అల్లా ఉండొచ్చు. సో దే ఆర్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. దే బీయింగ్ క్రియేటెడ్ బై పీపుల్ ఫర్ దెమ్సెల్వ్స్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ. ఇందాక చెప్పాను ఆల్రెడీ, లీడర్కి ఒక ఫోర్స్కి ఉండాల్సిన అవసరం. అంటే ఆర్ యు కన్సర్న్డ్ ఒక దేవుడు లాంటి ఒక శక్తి మీద విడిపెట్టేస్తే? ఐ నెవర్ ఎవర్ సెడ్ దట్ దేవుడు ఉండటం తప్పు, పూజించడం తప్పు నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను నమ్ముతానా లేదా అని. నాకు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది నాకే ఉంది, నా మై బిలీఫ్, నా ఇంటెలిజెన్సు, నా కాన్ఫిడెన్సు, నా ఎక్స్పోజర్, నా అండర్స్టాండింగ్లోంచి నాకు వేరే చోట నుంచి గవర్నెన్స్, రెగ్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ డు నాట్ ప్రే టు గాడ్. కులం గురించి ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు, కులాల పేర్లు కూడా తీసుకుని, ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం, కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది దాని మీద. కులం నెపం మీద ఇతను పాల్గొనడానికి అనర్హుడు అని ఈ విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులం అని మొత్తం అందరినీ అని చెప్పి, కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థ ప్రాపలీల అంటే. అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు, అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ మనన ఆడు అవ్వలేడు అంటే ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా, ఆడి కాస్ట్ ఏంటి, నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు? అవును చెప్పింది కరెక్టే,
కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అండ్ అది పాయింట్ ఓకే దానికి ఈ సొల్యూషన్. సో ఇవన్నీ దీని మొదలు ఏంటి, ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వెల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానవేశ్వర కర్ణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి దాని నాన్ ఎఫెక్టివ్నెస్ దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానవేశ్వర కర్ణలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను, కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం, ఎందుకంటే బ్రాహ్మణ ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు, రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పని నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం, ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల ప్రేమ కురిపించడము లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదే వాళ్ళు చెప్తారే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే. సో అది ఊరికైనా మాటలకు అంతే, ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదు, నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్, మీరు బ్రాహ్మణ్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారు ఇష్టం లేదు కదా, పర్లేదు వదిలేద్దాం, అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి సో అలా నేను రామోయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది, మీరు కొంచెం డెవలప్ అంత అవ్వలేదు, ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాం, కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాను అనమాట. రైట్.